రైట్. మీరే చెప్పాలి సార్. చంద్రశేఖర్ శివరావు గారు, ఏం జరుగుతోంది? ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి? జగన్కు భారీ ఓటమే, యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటున్నారు అని చెప్పటం కానీ, ఈ ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుతున్నారు అనేటటువంటి మాటలు మామూలుగా ఎల్లో మీడియాలో ఈ మాటలు ఎక్కువగా చంద్రబాబు నోటి వెంట నుంచి ఎక్కువగా వింటున్నాం. ఆ మాటలే ఈయన మాట్లాడడం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది మామూలుగా చెప్తూ ఉంటారు సార్ పోలీసులు, ఒక దొంగతనం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు వాడు ఎంత తెలివైన వాడైనా సరే, ఆ దొంగ లేకపోతే హంతకుడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడట. ఈయన చాలా తెలివైన వాడిని, నేను ఒక స్ట్రాటజిస్ట్లా మాట్లాడుతున్నాను అని అనుకొని మాట్లాడుతూ ఈ ప్యాలెస్ అనే మాట, తర్వాత వచ్చి బటన్ నొక్కుడు అనే మాట మాట్లాడడం ద్వారా ఈయన కూడా దొరికిపోయాడేమో అని అనిపిస్తోంది. మీరేమంటారు? ఈశ్వర్ గారు, మీకు, పెద్దల కృష్ణరాజు గారికి, రవిచంద్రారెడ్డి గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు, చంద్రబాబు గారికి గెలుస్తారా, బీజేపీ గెలుస్తుందా, వైఎస్ఆర్ గెలుస్తుందా అనేది కాసేపు పక్కన పెడదాం. ఐ థింక్ ద రేషనల్ బిహైండ్ ఈ ప్రశాంత్ కిషోర్ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని రేషనాలిటీ చూద్దాం. వై ఇట్ ఈస్ నాట్ రేషనల్ అనేది. ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సర్వేలు చేయట్లేదు, నాకు మ్యాన్ పవర్ లేదు, ఐఎమ్ అవే ఫ్రమ్ దట్ టైప్ ఆఫ్ వర్క్ అని ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఆయన ఏది మాట్లాడినా కూడా అన్సైంటిఫిక్ గా, వితౌట్ ఎనీ డేటా, ఆయన మనసులో ఉన్నది కానీ, ఆయనకి ఎవరైనా చెప్పింది కానీ, ఆయన న్యూస్ పేపర్స్ లో చదివింది కానీ మాత్రమే చెప్పగలడు. అంతకంటే దానికి ఎలాంటి డేటా బ్యాకప్ లేదు, ఎలాంటి అనలిటిక్స్ ఆయన చేసే అవకాశం లేదు. ఆయనకి ఇవాళ ఏం జరుగుతుందనే దాని మీద ఎక్కువగా గ్రాస్ రూట్ లెవెల్లో తెలుసుకోగలిగినటువంటి అవకాశం, ఎందుకంటే అతను మన ప్రాంతం వాడు కూడా కాదు, బీహార్ స్టేట్, దేశం అంతా తిరుగుతుంటాడు, అది వేరే విషయం. ఇక్కడ ఆయనకి గ్రౌండ్ రిపోర్ట్ లో డే బై డే ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం లేదు. ఆయన ఒప్పుకున్నాడు, లాస్ట్ మంత్ ఒప్పుకున్నారు. ఇక లేనప్పుడు ఆయన ఎట్ బెస్ట్ ఏం చెప్పగలడు? పాలిటిక్స్ అనేది చాలా డైనమిక్ థింగ్, డైనమిక్ ఫీల్డ్. అది నిన్నేం జరిగిందో, ఇవాళ ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ డే టు డే, అవర్ బై అవర్, సెకండ్ బై సెకండ్. ఎందుకంటే ఈ లోపు ఏమైనా జరగవచ్చు, ఎలాంటి డెసిషన్స్ అయినా ఎలాంటి పార్టీ అయినా తీసుకోవచ్చు. కాబట్టి మీరు అంత డైనమిక్ గా ఆ వేవ్ కు ఫ్రంట్ లో ఉంటే ఏమైనా అసెస్ చెప్పగలరేమో కానీ, అసలు నేను దీంతో ఏమీ సంబంధం లేదు, నేను బీహార్ లో ఉంటున్నాను, నేను వేరే పార్టీ పని చూసుకుంటున్నానని చెప్పిన మనిషి ఇవాళ వచ్చి అంతా నాకు తెలిసిపోయింది, సీక్రెట్ అంతా తెలిసిపోయింది అని చెప్పినట్టుగా చెప్పడం ఒకటి ఇర్రేషనల్. ఇక ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకున్నాం, కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక రకంగా విశ్లేషించవచ్చు. మన ప్యానెల్లో ఉన్న పెద్దలు వాళ్ళకు ఉన్న అనుభవాలను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి రకరకాలుగా విశ్లేషిస్తారు. దాన్ని మనం వ్యూహమనో, లేదంటే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహకర్త ఇలా అన్నాడు కాబట్టి, అలా అన్నాడు కాబట్టి అని అంతగా దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో వ్యూహం ఇన్వాల్వ్డ్ హియర్. ఒకే ఒక వ్యూహం ఏంటంటే మిస్రిప్రజెంట్. ఆ మిస్రిప్రజెంటేషన్ తోటి ఎవరికైనా బెనిఫిట్ జరగవచ్చేమో, మిస్రిప్రజెంటేషన్ తో బెనిఫిట్ జరగవచ్చేమో అనేది ఏమన్నా వ్యూహం అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ ఆయన స్టేట్మెంట్ కి అయితే బేసిస్ లేదనేది నా అభిప్రాయం. నంబర్ 1. నంబర్ 2, ఈశ్వర్ గారు ఇందాక మీరు ఒక మంచి మాట మాట్లాడారు. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా లేదా సెఫాలజిస్ట్ గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు దేన్ని ఆశిస్తున్నారో కొంత విశ్లేషణ చేస్తేనే ఒక పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలు మనకు నవరత్నాల రూపంలో వచ్చినాయి. కాబట్టి నవరత్నాలు రావడానికి కారణం ఈయన స్టడీస్ అని మనం ఒప్పుకున్నాం. అప్పుడు నిజంగానే వందలాది మంది వర్కర్స్ ను పెట్టి అన్ని ప్రాంతాలని సర్వే చేసి అభిప్రాయ సేకరణ చేసి ఏదో చేసాడని నమ్మాం. కాబట్టి ఆయన ఇదిగో ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఉండొచ్చు. దానికి వైఎస్ఆర్సీపీ కూడా వ్యూహాత్మకంగా కొన్ని పథకాలని అనౌన్స్ చేసి ఉండొచ్చు. అయితే అంతటితో కదాకుండా ఆ వ్యూహాన్ని అమలు చేస్తూ, ఆ పథకాలను అమలు చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ కెరీర్ ని పెట్టినప్పుడు అది వ్యూహం కాదని, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదని ఈయన మాట్లాడితే మరి ఈయన వ్యూహం ఫెయిల్ అయినట్టే కదా టు స్టార్ట్ విత్. రేపు రిజల్ట్ ఏమొస్తుందో తర్వాత చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం ఒప్పుకోవాలి? నేను 2019లో నా అనాలిసిస్ లాప్ సైడెడ్ గా ఉంది, నేను తప్పు చెప్పాను, ఒక తప్పు వ్యూహం మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, ఆ తప్పు వ్యూహాన్ని పట్టుకుని ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి
ఆయన తప్పు చేస్తున్నాడనే అభిప్రాయం, ఆయన ఫెయిల్ అవుతాడనే అభిప్రాయం నాకు ఉంది అంటే నేను వ్యూహకర్తను కాదు, ఐఎమ్ ఏ డమ్ ఫెలో అని ఆయన ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్క్లైమర్ ఇవ్వాలి ఆయన. చాలా బాగా చెప్పారు. ఆయన ఆ డిస్క్లైమర్ ఇవ్వకుండా ఏం చెప్తున్నాడు, అదంతా జరిగిపోయింది, అలా చేయటంతో ఓట్లు రావు, అది ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇంకొక రకంగా ఎలాగో ఉంటుందని ఇవాళ ఏదో థియరీ చెప్పబోతున్నాడు ఆయన. అవును. కాబట్టి ఐ థింక్ టు స్టార్ట్ విత్ ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎట్ బెస్ట్ సెఫాలజిస్టులు. వాళ్ళు సెఫాలజిస్టులు అంటే ఏంటంటే ఇవాళ కాకుండా వీళ్ళు స్ట్రాటజిస్టులుగా పనిచేస్తున్నారు సార్. సెఫాలజిస్ట్ కి కొంచెం భిన్నమైన. అందుకే నేను చెప్తున్నాను ఎట్ బెస్ట్ వాళ్ళు చేయగలిగిన అతిపెద్ద పని ఏంటంటే కొంతమంది యువతని, కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకుని, ట్రైన్డ్ ఎంప్లాయీస్ ని పెట్టుకుని అన్ని బెనిఫిట్స్ ఇద్దాం ఆయనకి, అన్ని బెనిఫిట్స్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఆయన దగ్గర బెస్ట్ మ్యాన్ పవర్ ఉంది, బెస్ట్ అది ఉంది, బెస్ట్ ఇది ఉంది, అన్ని ఉన్నప్పటికీ వాళ్ళు చేయగలిగినటువంటి అతి పెద్ద పని ఏంటంటే జనాలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించగలరు. అవును. దాన్ని ఆయా పొలిటికల్ పార్టీలు, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్షిప్ దాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలాంటి స్కీమ్స్ ద్వారా ఆ అవసరాలని తీర్చగలరో వాళ్ళు వ్యూహాలు వేసుకుంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా నరేంద్ర మోడీ గారికి కానీ వాళ్ళకున్నటువంటి విస్తృతమైన రాజకీయ అనుభవంతో, ప్రజలకి వాళ్ళకున్న సంబంధాలతో వాళ్ళకి తెలియని వ్యూహం అంటూ ఈ నుంచి చేయగలిగింది ఏమీ లేదండి. అసలు 2014 ఎన్నికల సమయంలో, అంటే కేంద్రం సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ గారిని, బీజేపీని ప్రమోట్ చేసింది ప్రశాంత్ కిషోర్. కొంతవరకు ఆయన వెనక నుండి కొంతవరకు చేశారు. అంటే మోడీ గారంటే దేశానికి తెలియదని నేను చెప్పట్లేదు, దాన్ని పొలిటికల్గా జనంలోకి తీసుకెళ్లడంలో కొంత వెనక నుండి పనిచేశారు. తర్వాత ఎందుకు ఆయన్ని పట్టించుకోలేదు మీరు? అయినా బీజేపీ కూడా పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది. ఒకటి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి పూర్తిగా ఆయన వదిలేశారు. ఆయన వెళ్ళి కాంగ్రెస్కి, అఖిలేష్ ఎస్పీకి పనిచేశారు. ఎందుకు వదిలేసినట్టు? అంటే ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని నేను 5-6 సలహాలు చెప్పాను అనుకోండి ఈశ్వర్ గారు మీకు, మీరు అలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటదని. దాంట్లో మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చింది చేయరు. ఓవరాల్ గా ఇతని ఎఫర్ట్ ని, ఇతను ఇచ్చిన సలహాలని, దాంట్లో వాళ్ళు తీసుకున్న అంశాలని బేరీ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ అనుకుని ఉండొచ్చు. ఆయన ఈ టీమ్ కి అంత సపోర్ట్ చేసి, అంత ఖర్చు చేసి, అంత స్టడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీస్ ఆర్ ఎనీ నార్మల్ పొలిటీషియన్ కెన్ అసెస్ అండ్ కమ్ అప్ విత్ దీస్ ఐటమ్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది పొలిటికల్ అక్యూమెన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయగలి, ఇవాళ మన రాష్ట్రంలో ఉంటదండి, రోడ్లు బాగుండలేదు అన్నారు ఒక ఆయన, లేదు ఉద్యోగాలు రావట్లేదు అన్నారు. ఏం చేద్దాం మరి చెప్పండి? అది కదా పొలిటికల్ వ్యూహం అంటే. నేను మీరు అది లేదు కాబట్టి దానికి మసిబూసి మారేడికాయ చేసి పెద్ద ఎత్తులో ఇంకోటి ఏదో చేసేసి మిమ్మల్ని గెలిపిస్తాను అన్నారు అనుకోండి, అంటే యూఆర్ ఓన్లీ మిస్లీడింగ్. ఇవాళ కనుక ఆయన నవరత్నాలు ఫెయిల్ అయ్యి అని ఆయన నమ్మితే, నవరత్నాలు కరెక్ట్ కాదని ఆయన నమ్మితే, టు స్టార్ట్ విత్ ఆయన వ్యూహకర్త కాదు, చీటర్ ఆయన. ఇప్పుడు చీటింగ్ వ్యూహాన్ని ఒకటే అనుకోవచ్చా మనం? అవును, అవును. చీటింగ్ వ్యూహం కాదండి, వ్యూహానికి కొంత పాజిటివ్ కనోటేషన్ ఉంది. బీజేపీకి సంబంధించి మోడీ గారి స్టేట్మెంట్ పైన ఆయన రియాక్షన్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. గతంలో 370 సీట్స్ టార్గెట్ పెట్టుకుని మీరు అన్న తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏమన్నారనేది హిందుస్థాన్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సెడ్ ఇట్స్ వెరీ అన్లైక్లీ దట్ బీజేపీ విల్ గెట్ 370 సీట్స్ అలోన్ ఇన్ ద అప్కమింగ్ 2024 లోక్సభ ఎలక్షన్. In an interview with Times Now, Prashant Kishore said he will be very surprised if BJP gets 370 Lok Sabha seats alone, as the possibility as of now is very lean and almost zero. Okay. ఏముందండి అది మనం చెప్పమా? కృష్ణరాజు గారు రోజు వ్యాసాలు రాస్తున్నారు, ఈ మాటలు చెప్పలేదా? మనం వ్యూహకర్తగా మనం లేబుల్ వేసుకుంటున్నామా? ఓకే, 370 అన్నారండి, 370 కాదు 5 తగ్గొచ్చండి, 5 పెరగొచ్చండి. ఏంటి దాంట్లో ఏముంది అంత పెద్ద వ్యూహం? నీకు 373కి టార్గెట్ చేయాల్సినటువంటి బాధ్యత, టార్గెట్ చేసే అవకాశం మీట్ కావడం కోసం as of now is very lean and almost zero. ఇది నమ్మదగిన ఆశ్చర్యకరమైన అంశం. ఇందులో పాసిబిలిటీస్ 0 అంటున్నారు. అంటే 370 రావడానికి పాసిబిలిటీ 0 అన్నాడు. 369 వస్తే, 371 వస్తే, 370, 380 వస్తే, ఓకే, హి స్టిల్ రైట్. ఎందుకు ఇంత జోక్యం చేసుకుని? ఆయన ఒకప్పుడు బీజేపీకి స్ట్రాటజిస్టే కదా, ఎందుకు ఆయన ఈ రకమైనటువంటి తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు?
అంటే ప్రమోషన్ సార్, సెల్ఫ్ ప్రమోషన్. హీఈస్ గుడ్ ఎట్ అడ్వర్టైజింగ్. ఓకే, డెఫినెట్ గా హీఈస్ గుడ్ ఎట్ స్ట్రాటజిస్ట్ కు ఉన్నటువంటి బలం అది సార్. తనను తాను ప్రమోట్ చేసుకుంటారు, ఒక బ్రాండింగ్ తెచ్చుకుంటారు, ఆ బ్రాండింగ్ ని ఈ రకంగా వాడుకుంటారు. ఇది కరెక్ట్. ఇది అంతవరకు ఓకే, అంతవరకు ఓకే. అంటే దాన్ని పట్టుకుని మనం పదే 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 పొలిటికల్ పార్టీలు దాన్ని అంత కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని దాన్నే వాడుకోవాలని ట్రై చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేని అనుభవం గాని, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కానిది గాని ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు. ఉన్నదాన్ని హౌ బెస్ట్ హీ కెన్ కంపీట్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలే కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు మించి ఆలోచన చేయాలే కానీ, ఎవరో ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఏదో వచ్చి ఏదో చెప్తాడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇదే హీ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సెఫాలజిస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, సర్వేలు చేసుకోవడానికి మ్యాన్ పవర్ ను వాడుకుని కొద్దిగా క్వాలిటీ తోటి సర్వేలు చేసుకునే మ్యాన్ పవర్ ఆయన దగ్గర ఉండుండొచ్చు. నేను దాన్ని నమ్ముతున్నాను, నేను కాదంటలేదు. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు క్రియేటింగ్ ఏ strategy either for winning or for successfully running the government. Winning and successfully running the government అనేది డైనమిక్ ఫినామినా. అది ఒక లీడరు, డైనమిక్ లీడర్స్ మాత్రమే చేయగలరు. అది దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది 5 ఏళ్లకు ఒక మార్కర్ ఉంది కదా. మనం ఇప్పుడు వస్తున్నాం కదా, మళ్ళీ ఎలక్షన్స్ లోకి వస్తున్నాం. ప్రజలు నిజంగా ఓకే హెవీలీ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ని ఒప్పుకుంటున్నారా లేదు? 2019 వరకు చంద్రబాబు గారు క్లెయిమ్ చేసినట్టుగా హెవీలీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎజెండా అని నమ్మారా? అది నమ్మలేదు కాబట్టే కదా ఇటు వచ్చాం. 14-19 చంద్రబాబు నాయుడు గారు ఏం క్లెయిమ్ చేశాడు? ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అన్నాడు. ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్ అనేది ప్రజలందరికీ ఆమోగ్యం కాదు. కాబట్టి ఏం చేశారు? మీరు కాసేపు ఆగండి, వీఆర్ గోయింగ్ ది అదర్ వే అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9 రత్నాలు నవరత్నాలతోటి నేను వెల్ఫేర్ సెంట్రిక్ గా నేను నడుపుతాను, నాకు అది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ ఇస్ వెల్ఫేర్ అన్నాడు. డెవలప్మెంట్ అనేది అవసరమైనప్పటికీ నా ప్రయారిటీ వెల్ఫేర్ అన్నాడు. అంటే జీరో అని కాదు, డెవలప్మెంట్ ఇక్కడ జీరో కాదు, చంద్రబాబు గారి టైంలో వెల్ఫేర్ జీరో కాదు, అలా నేను ఆర్గ్యూ చేయట్లేదు. ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. చేశారు. ఇది ప్రజలకు ఆమోదయోగ్యమా? ఒకవేళ ఆమోదయోగ్యం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విల్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అది కాదు అనుకోండి, హూ ఆర్ వీ టు కంట్రోల్ పీపుల్ అన్నదాన్ని మనం క్యాప్చర్ చేయాలి. కానీ మీరు ఇది చేశారు కాబట్టి, నేను చెప్పినట్టుగా మీరు చేశారు కాబట్టి మీ పడవ మునుగుతుంది అంటున్నాడంటే టు స్టార్ట్ ఆయన తప్పుదారిలో డైరెక్ట్ చేశాడని ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన వ్యూహకర్త కాదు, చేటర్ అని తనంతా తను ఒప్పుకోవాలి. రైట్. కృష్ణరాజు గారు ఏంటి మీ పాయింట్ ఏంటి ఏదో చెప్తారు? మన సాంబశివ గారు చెప్పిన కొద్దిగా యాడ్ చేస్తాను. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి అంటే 2019లో ద్రోహం చేశారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సలహాలు ఇచ్చిన 2019 ఎన్నికల్లో ఎన్డీఏకి 282 సీట్లు మాత్రం వచ్చాయండి. తర్వాత ఆయన గెంటేసిన తర్వాత 2014లో ఎన్డీఏకి 353 సీట్లు వచ్చినాయి. అంటే ఆయన సలహాలు ఏ రకంగా ఉపయోగపడింది పార్టీకి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా గత ఎన్నికల్లో ఆయన సలహాలు ఇచ్చే 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు లేట్ అయినా ఎక్కువ సీట్లు రావచ్చేమో చెప్పలేము అది. కాబట్టి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు సక్సెస్, ఆయన పెద్ద ఘనుడు, ఇవన్నీ కూడా ఉపయోగపడే మాటలు కాదు సార్. ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన పార్టీలు ఓడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. చెప్పాను, మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది మీకు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా. సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఓటమి లేదనేది మాత్రం లేదు కదా సార్. ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఆయన దగ్గర గుణం ఏంటంటే ఏ పార్టీ అయితే గెలిచేందుకు అవకాశం ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, సలహాలు ఇస్తాడని చెప్పి అనేది కూడా ఒక అపవాదం ఆయన మీద. ఓకే, దానికేం చెప్తాం మనం. రైట్.